అమెరికా ఇరాన్ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ సంక్షోభం ఏర్పడింది. పలు దేశాలు తీవ్రమైన ఇంధన కొరతతో సతమతమవుతున్నాయి. అయితే అమెరికాకు బద్ధ శత్రు దేశమైనటువంటి రష్యా దీన్ని అవకాశంగా మరల్చుకోవాలనుకుంటోంది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం మొదలుపెట్టిన తర్వాత నుంచి అమెరికా రష్యాపై ఆంక్షలు విధించింది. రష్యా నుంచి ఏ దేశం చమురు కొనుగోలు చేయరాదని హుకుం జారీ చేసింది. దీంతో రష్యా నుంచి ఏ ఒక్క దేశం ముడి చమురు కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. ఇక రష్యా కూడా ప్రస్తుతం నెలకొన్న తాజా పరిణామాల క్రమంలో తమ వద్ద ఉన్నటువంటి ఎల్ఎన్జీని 40% డిస్కౌంట్ విక్రయిస్తామని దక్షిణాసియా దేశాలకు ఆఫర్ చేస్తోంది. మరి రష్యా ఆయిల్ అండ్ గ్యాస్ను కొనుగోలు చేయడానికి దక్షిణాసియా దేశాలు ఆసక్తి చూపుతున్నాయా లేదా? ఒక లుక్కేద్దాం. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఇంధన సంక్షోభం నెలకొంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్లు దాడులు చేసిన వెంటనే ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలతో పాటు గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇరాన్పై అమెరికా దాడులు చేసిన వెంటనే ఇరాన్ కూడా ప్రతీకారంగా అమెరికాకు మద్దతు తెలుపుతున్న గల్ఫ్ దేశాలపై బాంబుల వర్షం కురిపించింది. ముఖ్యంగా గ్లోబల్ మార్కెట్లో ఎల్ఎన్జీ సరఫరా చేసే ఖతార్పై ఇరాన్ దాడులు చేసి ఎల్ఎన్జీ ప్లాంట్లను ధ్వంసం చేసింది. దీంతో ఖతార్లో ఎల్ఎన్జీ ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో ఎల్ఎన్జీ కొరత ప్రపంచవ్యాప్తంగా తీవ్రతరమైంది. ఇదే అదునుగా రష్యా కూడా రంగంలోకి దిగి తన వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటోంది. ఇక రష్యా దక్షిణాసియా దేశాలకు ఎల్ఎన్జీని 40% డిస్కౌంట్కు విక్రయిస్తామని ఆఫర్ చేస్తోందని గ్లోబల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. యుద్ధం ముసుగులో రష్యా కూడా క్రమంగా అమెరికా ఆంక్షలు విధించిన ప్లాంట్ నుంచి ఎల్ఎన్జీ ఎగుమతులను పెంచుకోవాలనుకుంటోంది. రష్యాకు చెందిన ఆర్కిటిక్ ఎల్ఎన్జీ 2 పోర్టోవయా ప్లాంట్ నుంచి ఎల్ఎన్జీ అమ్మకాలకు పెట్టింది. అయితే ప్రపంచంలోని పలు దేశాలు రష్యా ఎల్ఎన్జీని కొనుగోలు చేయడానికి భయపడుతున్నాయి. రష్యా నుంచి ఎల్ఎన్జీ షిప్మెంట్ తీసుకుంటే వాషింగ్టన్ ఆగ్రహానికి గురవుతాయని వెనకడుగు వేస్తున్నాయి. దీంతో రష్యా ఎల్ఎన్జీ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం లేదు. ఇదిలా ఉండగా ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లు సహజ వాయువు కొరతతో సతమతమవుతున్నాయి. దీన్ని తనకనుకూలంగా మలుచుకోవాలనుకుంటున్నాడు రష్యా ప్రెసిడెంట్ పుతిన్. రష్యాకు చెందిన ఎల్ఎన్జీని 40% డిస్కౌంట్కు గత వారం ఆఫర్ చేస్తున్నట్టు చైనాతో పాటు రష్యాలో ఉన్న పలు కంపెనీలు డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించాయి. అయితే రష్యా ఎల్ఎన్జీ కొనుగోలు చేయడానికి భయపడితే కావాలనుకుంటే నాన్ రష్యా దేశాల నుంచి, ఉదాహరణకు ఒమన్ లేదా నైజీరియా నుంచి ఎల్ఎన్జీ కొనుగోలు చేసినట్లు పత్రాలు కూడా ఇస్తామని ఆఫర్ చేస్తున్నాయి కంపెనీలు. హార్మోజ్ జలసంధిని మూసివేసిన తర్వాత నుంచి గ్లోబల్ మార్కెట్లో ఇంధన సంక్షోభం తారాస్థాయికి చేరుకుంది. దీంతో ఖతార్ నుంచి సరఫరా అయ్యే ఎల్ఎన్జీ ప్లాంట్పై ఇరాన్ మిస్సైల్స్తో దాడులు చేయడంతో ఖతార్ ఎల్ఎన్జీ ఉత్పత్తిని నిలిపివేసింది. గ్లోబల్ మార్కెట్లో 20% డిమాండ్ను ఖతార్ తీర్చుతోంది. ఖతార్ చమురు ప్లాంట్పై దాడులు చేసిన వెంటనే గ్లోబల్ మార్కెట్లో ఎల్ఎన్జీ గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అలాగే ఖతార్ నుంచి సరఫరా అయ్యే ఎల్ఎన్జీ నౌకలు నిలిచిపోయాయి. దీంతో దక్షిణాసియాకు చెందిన దేశాలు ఇండియా, బంగ్లాదేశ్లో ఖరీదైన ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇక మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్ విషయానికొస్తే ఖతర్ నుంచి గతేడాది 60% ఎల్ఎన్జీని దిగుమతి చేసుకుంది. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో బంగ్లాదేశ్ స్టాక్ మార్కెట్లో రెట్టింపు ధరకు అదే ఎల్ఎన్జీని కొనుగోలు చేయాల్సి వస్తోంది. కాగా ఖతర్తో ఇండియా, బంగ్లాదేశ్లో దీర్ఘకాలిక కాంట్రాక్టులు కుదుర్చుకున్నాయి. ప్రస్తుతం ఎల్ఎన్జీ కొరత వల్ల బంగ్లాదేశ్తో పాటు ఇండియాలో కూడా ఎరువుల ప్లాంట్లకు ఎల్ఎన్జీ డెలివరీ నిలిపివేశాయి. ఇక ఇండియా విషయానికొస్తే రష్యా ప్లాంట్లపై అమెరికా ప్రభుత్వం విధించిన ఆంక్షల నేపథ్యంలో అమెరికా బ్లాక్ లిస్ట్లో పెట్టిన ప్రాజెక్టుల నుంచి ఎల్ఎన్జీ కొనుగోలు చేయలేమని తేల్చి చెప్పింది. దీంతో ఇండియా తమ దేశీయ అవసరాలకు 2019 నుంచి ఇరాన్ నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటూ వచ్చింది. అయితే తాజాగా యుద్ధం మొదలైన తర్వాత యుఎస్ ట్రెజరీ జనరల్ లైసెన్స్ గత నెల రష్యాపై విధించిన ఆంక్షల్ని కొంతమేరకు సడలిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన గ్యాస్ కొరత నేపథ్యంలో అమెరికా ఆంక్షలు విధించిన రష్యా ఎగుమతుల ప్లాంట్లో ఆర్కిటిక్ ఎల్ఎన్జీ 2 పోర్టోవాయా ప్లాంట్ నుంచి ఎల్ఎన్జీ గ్యాస్ను పెద్ద ఎత్తున అమ్మకానికి పెట్టింది. అయితే దక్షిణాసియాకు చెందిన దేశాలు మాత్రం రష్యా గ్యాస్ కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. అమెరికా ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని భయపడుతున్నాయి. అయితే ఇప్పటివరకు దక్షిణాసియా దేశాలకు చెందిన చైనా ఒకటే ధైర్యం చేసి అమెరికా ఆంక్షలు విధించిన రష్యా ఎల్ఎన్జీని కొనుగోలు చేస్తోంది. చైనాకు సరఫరా అయ్యే చమురు నౌకలో మధ్య ఎల్ఎన్జీ షిప్ని పెట్టి చైనాకు ఎగుమతి చేస్తోంది. ఇక రష్యా కూడా తన కస్టమర్ చైనాతో పాటు ఇతర దేశాలకు పెద్ద ఎత్తున ఎల్ఎన్జీ డెలివరీ చేసి తన కస్టమర్ బేస్ని పెంచుకోవాలనుకుంటోంది. కాగా రష్యాకు చెందిన అతిపెద్ద ఎల్ఎన్జీ ప్లాంట్ను అమెరికా బ్లాక్ లిస్ట్లో పెట్టింది.
రష్యా 2024 నుంచి ఎగుమతులు మొదలుపెట్టింది. అయితే పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి మొదలుపెట్టలేకపోతోంది. దీనికి అమెరికా ఆంక్షలు ఒక కారణమైతే ఎల్ఎన్జీ కొనుగోలు చేయడానికి పలు దేశాలు ఆసక్తి చూపడం లేదు. ఇక ఇండియా విషయానికొస్తే ఇండియాకు చెందిన రిఫైనరీలు గత 2 నెలల నుంచి రష్యా నుంచి పెద్ద మొత్తంలో ముడి చమురు దిగుమతి చేసుకుంటున్నాయి. ఏడాది చివరి వరకు ఇలానే కొనుగోలు చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. పశ్చిమాసియా నుంచి చమురు సరఫరా తగ్గిపోవడంతో పాటు అమెరికా కూడా రష్యా ముడి చమురు, గ్యాస్పై ఆంక్షలు కాస్త సడలించింది. ఇక ఇండియా విషయానికొస్తే గత నెల మార్చిలో రష్యా నుంచి రోజుకు 1.98 మిలియన్ బ్యారెల్స్ ముడి చమురు దిగుమతి చేసుకుంది. జూన్ 2023 తర్వాత ఇదే అత్యధికమని ఇంటెలిజెన్స్ సంస్థ కెప్లర్ తెలియజేసింది. అటు తర్వాత ఏప్రిల్ నెలలో సరాసరి 1.57 మిలియన్ బ్యారెల్స్ దిగుమతి చేసుకుంది. గల్ఫ్ దేశాల నుంచి ముడి చమురు సరఫరా మందగించడంతో ఇక ప్రత్యామ్నాయంగా రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తోంది. 2022లో రష్యా యుక్రెయిన్పై యుద్ధం మొదలుపెట్టిన తర్వాత నుంచి ఇండియా సముద్ర మార్గం ద్వారా రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటోంది. యుద్ధం వల్ల రష్యా ఇండియాకు డిస్కౌంట్ ధరకు ముడి చమురు ఆఫర్ చేసింది. ఇండియా ఇచ్చే డబ్బుతో పుతిన్ యుక్రెయిన్లో అమాయకుల్ని చంపుతున్నాడని ఇండియాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు ట్రంప్ బెదిరింపులకు భయపడి రష్యా నుంచి ఆయిల్ అండ్ గ్యాస్ కొనుగోలు చేయడాన్ని ఇండియా నిలిపివేసింది. ఇక గల్ఫ్ దేశాలపై ఇరాన్ భారీ ఎత్తున దాడులకు పాల్పడడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన కొరత ఏర్పడింది. ఇక ట్రంప్ కూడా ఇండియాకు కొంత సడలింపిచ్చాడు. దీంతో ఈ నెలలోనే ఇండియా 60 మిలియన్ బ్యారెల్స్ ముడి చమురు కొనుగోలు చేసింది. కాగా సముద్ర మార్గంలో నిలిచిపోయిన ఆయిల్ని కొనుగోలు చేయడానికి ట్రంప్ కొంత సడలింపిచ్చాడు. సుమారు 100 మిలియన్ బ్యారెల్స్ సముద్రం ద్వారా సరఫరా అవుతున్నాయి. వాటిని కొనుగోలు చేయడానికి కొనుగోలుదారులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక ఇండియా మాత్రం ఇరాన్ ముడి చమురు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఇక తాజాగా రష్యా కూడా ముడి చమురుతో పాటు ఎల్ఎన్జీ గ్యాస్ని 40% డిస్కౌంట్కి ఆఫర్ చేసి ఖజానా నింపుకోవాలనుకుంటున్నాడు పుతిన్. ఒకవైపు అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలో తలమునకలవుతూ ఉండగా మరోవైపు రష్యా ప్రెసిడెంట్ పుతిన్ మాత్రం 2 చేతులా డబ్బు సంపాదించుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు. ఆర్థికంగా బలపడాలనుకుంటున్నాడు. గత 5 ఏళ్ల నుంచి కోల్పోయిన డబ్బును డిస్కౌంట్ ధరకు చమురు సహజ వాయువు విక్రయించి ఆ నష్టాన్ని పూరించుకోవాలనుకుంటున్నాడు రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్.